మోడీ మ్యాజిక్ ట్రంప్ మీద పనిచేసినట్టుంది. వచ్చే నెల ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆంక్షలు పెడతానంటూ భారత్ని కూడా బెదిరించినటువంటి ట్రంప్ ఇప్పుడు భారత్ గురించి కీలకమైన వ్యాఖ్యలు మోడీ గురించి చేస్తున్నారు. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ఆశావంగా జరుగుతున్నాయి, అవి సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయంటూ తేల్చి చెప్పారు. మోడీ అత్యంత తెలివైన నేత, వెరీ స్మార్ట్ మ్యాన్ అని తనకు గొప్ప స్నేహితుడంటూ కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో శుక్రవారం మాట్లాడారు. ఏప్రిల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు అమలుకి రానున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుని, నేను మొన్నే చెప్పా, పీయూష్ గోయల్ని అర్జెంటుగా అన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ చేసి అమెరికాకి పంపించి మాట్లాడుతూ వచ్చారు. కొన్నిట్లలో టారిఫ్లు తగ్గుతాయి, కొన్నిట్లో పెరుగుతాయి, స్ట్రాటజిక్గా నడిపిస్తూ వస్తున్నారు. అంటే వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేశారనమాట. ప్రపంచంలోని అత్యధిక సుంకాలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి దారుణం, అత్యంత క్రూరం. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మోడీ చాలా తెలివైన నేత, నాకు గొప్ప స్నేహితుడు, మేము కలిసినప్పుడు బాగా మాట్లాడుకున్నాం, అలాగే వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య సమతుల వాణిజ్య బంధానికి ఉన్న అడ్డంకులు తొలగించుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి క్రిస్టోఫర్ లాండాతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం చర్చలు జరపడం, వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ వలసల మీద వాళ్ళ మధ్య చర్చలు జరిగినాయి. మరోవైపు అమెరికా వాణిజ్య ప్రతినిధి ట్రెండన్ లించ్ వాణిజ్య ఒప్పందం కోసం భారత్కి రావడం అన్నటువంటిది కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.